శ్రేణులకు చెప్పిన పరిస్థితి ఏంటి సార్ ఈ రెడ్ బుక్ వర్సెస్ డిజిటల్ బుక్ మీ కామెంట్? జగన్మోహన్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ మీరు చూస్తే ఆయన నాకు ఇక అధికారం వచ్చేసిందన్న భావనలో ఉన్నారు. ఈ తెలుగుదేశం ప్రభుత్వం పైన తీవ్రమైన అసంతృప్తి ఉంది. బహుశా ఆయన ఆంధ్రజ్యోతి కథనాల్ని 1-4 సార్లు చదువుకుంటున్నట్టున్నాడు. సో ఎమ్మెల్యేలు పనిచేస్తలేరు, దోచుకుంటున్నారు, మంత్రులు పనిచేస్తలేరు, కలెక్టర్లు పనిచేస్తలేరు. సో ఈ వార్తలు బాగా చూస్తున్నట్టున్నారు. సాక్షిని మించి బహుశా జగన్ ఆంధ్రజ్యోతి చదువుతున్నాడేమో. సో జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అయితే భారీగా పెరిగాయి. అది నిజమా? టూ ఎర్లీ టు కమ్ టు కంక్లూషన్. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఎన్నికలు జరిపితే భారీ మెజార్టీతో తన అధికారంలోకి వస్తానన్న నమ్మకంతో ఉంది. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ కరెక్ట్. క్షేత్రస్థాయి పరిస్థితులను అది రిప్రజెంట్ చేస్తుందని అనుకోను. నాకున్న అంచనా ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం పైన అసంతృప్తి పెరుగుతోంది. కానీ అది తీవ్ర వ్యతిరేక తుఫాన్గా రూపాంతరం చెందిందని జగన్ అనుకుంటున్నట్టయితే లేదు వాతావరణం. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు. అందుకే మీరు జస్ట్ విజువల్స్ మీకు యూట్యూబ్లో దొరుకుతాయి. ఎన్నికలైన వెంటనే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చూడండి. ఏం జరిగిందో తెలియదు, కానీ ఏదో ఒకటైతే జరిగింది. నా దగ్గర ఆధారాలు లేవు, నేను దేనికైనా సిద్ధమే, నాకు జైలుకి పోవడం కొత్త కాదు, నాకు ఆ జైలుకి అన్న పదం అనట్లేదు, కానీ ఇలాంటి కష్టాలు నాకు కొత్త కాదు. మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్ చూడండి. నిన్న డిజిటల్ బుక్ అనే ప్రెస్ కాన్ఫరెన్స్ బాడీ లాంగ్వేజ్ చూడండి. ఎవరన్నా సైకాలజిస్టులు కాస్త బాడీ లాంగ్వేజ్ని స్టడీ చేసి మాట్లాడేవారిని ఎవరినైనా అడగండి. దే విల్ టెల్ యూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విపరీతంగా పెరిగాయి. ఇది నిజమా అబద్ధమా నేను దాని జోలికి వెళ్ళడం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగింది మాట నిజం. మీరు జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకు కూడా చెప్తుంటారు ఆ సార్కు ఇక్కడ లేని విశ్వాసం వచ్చేసింది అని. సో మాకు ఒక వైసీపీ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న ఒక అతను చెప్తున్నాడు, సార్ మేము జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పవర్లోకి వస్తాడు, వచ్చినాక ప్రమాణ స్వీకారం జరిగే చోట పెద్ద చంద్రబాబు నాయుడు కటౌట్ పెట్టి చంద్రబాబు నాయుడుకు ఫెలిసిటేషన్ చేసి సన్మానం చేసి ఇంకో మీ వల్ల మాకు మళ్ళీ అధికారంలోకి వచ్చింది అని చెయ్యాలి సార్ అని నేను మా జగన్కు సలహా ఇస్తాం మా సార్కు అన్నాడు అతను. అందువల్ల మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ తప్పుల వల్ల ఆటోమేటిక్గా పవర్లోకి వస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ నుంచి ఈ డిజిటల్ బుక్లు పుడుతున్నాయి. ఇది మొదటిది. ఈ కాన్ఫిడెన్స్ నిజమని నేను అనలేదు, మొదట్లోనే చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. ఇది చాలా ఓవర్ కాన్ఫిడెన్స్, బట్ కాన్ఫిడెన్స్ అయితే ఆయనకు వచ్చింది. ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్ కదా. ఇక రెండవది రెడ్ బుక్ సక్సెస్ ఏంటి అనేది జగన్ సర్టిఫై చేస్తున్నాడు. సో ఇది ఒక రకంగా లోకేష్కు జగన్ ఇస్తున్న సర్టిఫికేట్. ఇప్పటిదాకా లోకేష్ అనే వ్యక్తి తండ్రి చాటు బిడ్డ, చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని రాజకీయమే తప్ప సొంతగా ఆయనకేమీ లేదు అని వైసీపీ వారు తీవ్రంగా లోకేష్ పైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఒక దశలో అయితే పప్పు అని సోషల్ మీడియాలో జరిపిన దుర్మార్గమైన క్యాంపెయిన్ మనకు తెలుసు. పప్పు అని కొడితే లోకేష్ ఫోటో వచ్చేది. అఫ్కోర్స్ టీడీపీ వాళ్ళు ఏం తక్కువ తినలేదు, వాళ్ళు ఖైదీ నెంబర్ అనేదో నెంబర్ కొడితే జగన్ ఫోటో వచ్చేది. సో అందువల్ల లోకేష్ పర్సనాలిటీని క్యారెక్టర్ అసాసినేషన్ వైసీపీ సోషల్ మీడియా సక్సెస్ఫుల్గా గతంలో చేసింది. కానీ లోకేష్ దాన్ని డిస్ప్రూవ్ చేసి మొదటిసారి 5,000తో ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో 5,000తో ఓడిపోయాడు. తర్వాత నీకు రెండోసారి 90,000 పైగా మెజార్టీతో గెలిచాడు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలందరికీ ఆ మెజార్టీ రాలేక నాకు గుర్తున్నారు. చంద్రబాబు నాయుడు కూడా అంత మెజార్టీ వచ్చినట్లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడుకి కూడా బహుశా పల్లా శ్రీనివాస్కి ఎక్కువ వచ్చినట్టుంది. సో అందువల్ల లోకేష్ has proved his mettle. ఇప్పుడు జగన్ ఇచ్చిన సర్టిఫికేట్ డిజిటల్ బుక్తో క్లియర్గా అర్థమైంది రెడ్ బుక్ జగన్ షేక్ చేసింది అని. లోకేష్ ఇన్నోవేషన్ జగన్ షేక్ చేసింది. అందుకే రెడ్ బుక్ అనేది తన ఓటమికి ఒక బలమైన నరేటివ్ బిల్డ్ చేసింది అని. ఇప్పుడు ఈ ఆధునిక సోషల్ మీడియా ఏజ్ ఇది, ఈ పోస్ట్ సోషల్ మీడియా పాలిటిక్స్, మీకు పాలిటిక్స్ ఆఫ్టర్ టెలివిజన్ అని ఒక పెద్ద పరిశోధన ఆధారంగా పుస్తకమే ఉంది. అంటే ఈ 24 hour టెలివిజన్ వచ్చాక, టీవీలో రామాయణము మహాభారతం సీరియల్స్ వచ్చాక, సమాజంలో పెద్ద ఎత్తున పెరిగిన రిలీజియాసిటీ బీజేపీ రైజ్కు ఎలా ఉపయోగపడింది అని ఒక పుస్తకమే వచ్చింది, పాలిటిక్స్ ఆఫ్టర్ టెలివిజన్ అని.
ఇప్పుడు పుస్తకం మరి ఎవరు రాసినట్టు పాలిటిక్స్ ఆఫ్టర్ సోషల్ మీడియా అని. సో ఈ పోస్ట్ ట్రూత్ ప్రపంచం అంటారు, ఇది సత్యానంతర ప్రపంచం. వాట్ యు డూ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, వాట్ పీపుల్ థింక్ దట్ యూ విల్ డూ. నువ్వేం చేస్తావు అన్నదంతా సంబంధం లేదు. నువ్వు చాలా బాగా పాలించినా ప్రజలు గనక నువ్వు బాగా పాలించడం లేదు అన్న భావన ఏర్పరచుకుంటే ఓడిపోతారు. నీవు బాగా పని చేయకపోయినా ప్రజలు గనక బాగా పనిచేయడము లేదన్న భావన రాకపోతే ఏం కాదు. అందువల్ల అల్టిమేట్లీ నీవేం చేస్తావన్న దానికన్నా నీ పట్ల ప్రజలు ఏ రకమైన పర్సెప్షన్ కలిగి ఉన్నారు అన్నది కీలకం. అందుకే ఇటీవల కాలంలో పబ్లిక్ పర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది చాలా కీలకమైంది. సో జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ప్రభంజనంలో ఒక బలమైన పబ్లిక్ పర్సెప్షన్ క్రియేట్ చేయడంలో రెడ్ బుక్ అనే నరేటివ్, ఎందుకంటే కొన్ని నినాదాలు, కొన్ని స్లోగన్స్, కొన్ని పదాలు గేమ్ చేంజర్లుగా ఉపయోగపడతాయి. సో అలా ఇప్పుడు ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ క్యాంపెయిన్ ఎక్కడో ఒక చోట నరేంద్ర మోడీ ఇమేజ్ను బీజేపీ ఇమేజ్కు బాగా డెంట్ కొట్టాయి. ఈవెన్ మీకు సర్వేలు కూడా తెలియజేస్తుంది. చౌకీదార్ చోర్ హై అని 2019లో రాహుల్ గాంధీ ఇచ్చాడు, కానీ అది ఏమీ ఎఫెక్ట్ చూపెట్టలేదు. మైహూ చౌకీదార్ అని మోడీ ఇచ్చిన స్లోగనే ఎక్కువ ఎఫెక్ట్ పడ్డది. సో కొన్ని రకాలైనటువంటి నినాదాలు చాలా బలమైన రాజకీయ ప్రభావాన్ని చూపి పబ్లిక్ పర్సెప్షన్ షేప్ చేస్తాయి. సో ఈ రెడ్ బుక్ అనేది తెలుగుదేశం శ్రేణుల్లో బ్రహ్మాండమైన విశ్వాసాన్ని కల్పించి వారు బలమైనటువంటి పాత్ర పోషించడానికి చంద్రబాబు నాయుడు అరెస్టు ఒకటి, పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండు కూటమిగా ఏర్పడాలని, 3 లోకేష్ రెడ్ బుక్ మెరిట్. ఈ 3 తెలుగుదేశం శ్రేణుల కాన్ఫిడెన్స్ను బలంగా పెంచాయి. తెలుగుదేశం శ్రేణులు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో విరోచితంగా పోరాడటానికి, కాన్ఫిడెన్స్తో పోరాడటానికి కారణం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, సంగతి చెప్తాం అన్నప్పుడు భయం లేకుండా టీడీపీ శ్రేణులు పోరాడాయి. ఇది అందువల్ల లోకేష్ రెడ్ బుక్ కూడా ఈ ఆర్డర్, ఫస్ట్ చంద్రబాబు నాయుడు అరెస్టు, దాని కంటిన్యూటీలో పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టాండు రెడ్ బుక్. సో అందువల్ల రెడ్ బుక్ యొక్క విశిష్టతను జగన్ ఎక్నాలెడ్జ్ చేస్తున్నాడు. అందుకే చూడండి డిజిటల్ బుక్ అన్నాడు, ఇది క్లియర్గా అర్థమవుతుంది కదా. సో ఈ వాంట్స్ టు రిపీట్ ద రెడ్ బుక్ ఇన్నోవేషన్. అంటే ఏ ఇన్నోవేషన్తోనైతే లోకేష్ టీడీపీ శ్రేణులలో ఉత్తేజం కల్పించాడు, వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజం కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి ఈ డిజిటల్ బుక్ తీసుకొస్తున్నాడు. ఇది రెండవది. మూడవది ఏంటంటే డిజిటల్ బుక్ ద్వారా తన కార్యకర్తలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడమే కాదు, తమ తెలుగుదేశం శ్రేణుల్లో తెలుగుదేశం అనుకూలంగా పనిచేసే, పొలిటికల్గా బయాస్తో పనిచేసే అధికారుల్లో ఎక్కడో ఒక చోట కాస్త భయం కలిగించాలి అని. ఎందుకంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరుగుతోందన్న భావన పార్టీలోనే ఉంటే, అధికారుల్లో ఉంటే, జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అస్త్రము వాళ్ళలో కాస్త భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఏమో మరి పవర్ మనకు శాశ్వతం కాదు కదా, ఇప్పుడు అధికారం ఉందని మన ఇష్టారాజ్యంగా వివరిస్తే రేపు ఏం జరుగుతుందేమో అనేటువంటి ఒక ఫియర్. అంటే ఇప్పుడు మీకు యుద్ధాలలో పాతకాలం రాజుల్లో శంకార